దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ ఏప్రిల్ మాసము 2026 సంవత్సరం. ఏప్రిల్ మాసం కూడా మన చేతుల్లోంచి జారిపోతుంది. 4 కొడితే ఏప్రిల్ మాసం అయిపోతుంది. పర్వాలేదు, దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి గొప్ప కార్యాలు, నూతన కార్యాలు, అద్భుత కార్యాలు ఎలా జరుగుతాయో ఈరోజు ఈనాటి వాక్యము మనం నేర్చుకుందాం. మీ దినములలో నేనొక కార్యము చేసేదను. మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఇది వాగ్దానం. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, లేకపోతే నూతన కార్యము చేసేదను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 41వ వచనం. అయితే ఈ లేఖనాలు ఎక్కడున్నాయో నేర్చుకునే ముందు పూర్తి వచనము ఈ విధంగా ఉంది. ఇదిగో తిరస్కరించు వాళ్ళారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అని పౌలు ఇక్కడ ప్రసంగం చేస్తూ 3 మాటలు మనము చూడగలుగుతున్నాం. ఒకటి, అడ్రసింగ్ టు తిరస్కరించు వాళ్ళారా. వీళ్ళకి స్కాఫర్స్, మాకర్స్ అని ఇంగ్లీష్లో ఫూలిష్ పీపుల్ అని రాసి పెట్టబడి ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతున్నాడు? ఆశ్చర్యపడుడి, నశించుడి. అంటే వారు ఎంత మాత్రము అంగీకరించరు. ఏమంటున్నాడు? దేవుని యొక్క ప్రవక్తల గ్రంథంలో ఒక వాక్యము, లేఖనము కూర్చేస్తూ, మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరు నమ్మరు. నమ్మని వారిని స్కాఫర్స్, తిరహాసుకులు, అపహాసుకులు అని చెప్పి తెలుగులో రాయబడి ఉంది. ఈ లేఖనము ఎక్కడ ఉంది? హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న లేఖనం. ఏమంటున్నాడు ఇక్కడ ప్రవక్తతోటి దేవుడు? అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. ఏమంటున్నాడు? 1 చూడండి, 2 ఆలోచించండి, 3 విస్మయం. అంటే మీకు ఊహకు మించిన, మీ యొక్క జ్ఞానమునకు మించిన, మీ యొక్క బలమునకు మించిన, శక్తికి మించిన కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ దినములలో నేను ఒక కార్యము జరిగించదను. అంటే దేవుడు ఒక కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఇది ఈ లేఖనాన్ని పౌలు అక్కడ కోట్ చేస్తున్నాడు. ఈ లేఖనము ఎలా నేర్చుకోవచ్చు మనము? ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్కి వెళ్ళి, ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, లుక్ యూ స్కాఫర్స్, లుక్ యూ మోకర్స్. అంటే స్కాఫర్స్, మోకర్స్ అంటే తెలుగులో అపహాసకులారా, అంగీకరించని వాళ్ళారా అని చెప్పుతూ, వండర్ అండ్ పెరిష్ అంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఆ ఆశ్చర్యము మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎలాగా? దేవుని యొక్క లేఖనం అనమాట. దీన్ని రీమా. ఫర్ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ డేస్ దట్ యు వుడ్ నెవర్ బిలీవ్. అది మీరు ఎంత మాత్రము నమ్మలేనటువంటి ఒక గొప్ప కార్యము నేను చేయబోతున్నాను. అంటే ఊహకు మించిన కార్యం. దేవుని కార్యాలు అని ఎందుకు అనుదినము నేను మీకు వివరిస్తున్నానంటే, అవి నేను రుచి చూశాను. ఇది నిజమా? ఇది అద్భుతమా? ఇది ఎలా జరిగింది? ఇది మన కన్నులకు ఆశ్చర్యము. నేను ఒక కార్యము జరిగించబోతున్నాను, దాని వినువారి చెవులు గింగురుమను అన్న విధంగా దేవుడు ఎన్నో కార్యాలు చేసినవి నేను సాక్షిగా ఈరోజు మీ ముందు పలకబోతున్నాను. ఏమని? ఇఫ్ ఈవెన్ సమ్వన్ టోల్డ్ యూ, యూ విల్ నెవర్ గోయింగ్ టు బిలీవ్ ఇట్. అంటే ఏమిటి ఈ కార్యాలు? అవే ఈ కార్యాలని ఏమంటారు అంటే, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఈ అంత్యొకయలో చేయబడుతున్న ఈ ప్రసంగము కనుక వారు ఎప్పుడైతే యూదులు తిరస్కరించారో, మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడు ఈయన వలన అని చాలా గొప్ప ఒక్కొక్కటి సందర్భాన్ని, ఒక్కొక్క లేఖనాన్ని, ఒక్కొక్క విధానములో వారికి అర్థమయ్యేటట్లు చెబుతూ వివరిస్తున్న సందర్భంలో ఇది వాడుతూ, ఈ మాట వాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, క్రియల మూలముగా కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసము మూలముగా నీతిమంతులుగా దేవుడు తీరుస్తాను అని
హబక్కూకు కాలంలోనే అన్యజనులకు నేను ఈ కార్యం చేయబోతున్నానని దేవుడు ముందుగా తన ప్రవక్త ద్వారా బయలుపరిచి ఉన్నాడు అని చెప్పడానికి వినియోగించిన సందర్భంలో ఇప్పుడు మనము ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యము? అయితే ఇప్పుడు చాలాసార్లు మన క్రియలను బట్టి మనలో ఏర్పడేది స్వనీతి. అంటే మనము చాలా మంచివారముగా, చాలా గొప్పవారముగా ఊహాజనితమైన లోకంలో ఉంటాం. రెండవ వారు తాను ఏ విధముగా కూడా యోగ్యత లేకపోయినా, తాను ఉన్న స్థితిని బట్టి కాదా, దేవుడు ఇచ్చిన ఈ స్థితిని బట్టి సంతోషించుచు దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటాడు. ఒకడు స్వాభావికముగా యూదుడు, రెండవ వాడు స్వాభావికముగా అన్యుడు. దేవుని ఎరిగిన వాడు, దేవుని ఎరగని వాడు. ధర్మశాస్త్రము క్షుణ్ణముగా అభ్యసించేవాడు, ధర్మశాస్త్రముగా తానే నివాసము చేయాలని, 10 మందికి కార్యాలు చేయాలని ఇష్టపడేవాడు. ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని నిందించడానికి ఇష్టపడుతూ ఉంటాడు, అపహాస్యము చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎలాగా మనము నేర్చుకుంటే మొట్టమొదట ఈ అపహాస్యుడు అని ఎవరికి పేరు? స్కాఫర్ మోకర్ని ఈ యొక్క సామెతల గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనంలో అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు. అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించు. అపహాసకుడు అంటే ఎవరు? అహంకారంతో నింపబడి ఆ యొక్క గర్వాన్ని బట్టి అమిత గర్వంతో ప్రవర్తించువాడు అని ఇక్కడ స్పష్టంగా డెఫినేషన్. అహంకారము అంటే నాశనానికి ముందు అహంకారం. ఈ అహంకారం దేన్ని బట్టి? క్రియలను బట్టి. దేనిని బట్టి? తాను నమ్మిన నీతిలో, ఆ ఫ్రేమ్లో తను యథార్థంగా ఉన్నాడు కనుక. పైపెచ్చు ఇతనికి ఫుల్ ప్లెడ్జ్ గా ప్రజల సపోర్ట్ ఉంటుంది కనుక ఈ లోక జ్ఞానము ప్రకారము తను నడిచి వచ్చి తను సాధించిన విజయాలను బట్టి, తాను వెళుతున్న మార్గంలో ఇది తన గొప్పతనము అని తన తెలివితేటల్ని ఆధారం చేసుకుని తన స్థాయికి మించి గర్వంతో నడిచేవాడు. అది మెటీరియలిస్టిక్, నాట్ స్పిరిచువాలిటీ. ఇట్ ఈస్ మెటీరియలిజం. అయితే ఇప్పుడు మనము ఏ విధంగా నేర్చుకోవచ్చు ఈ వాక్యము? యెషయా గారు ఏం చెప్పారో ఇక్కడ మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనంలో ఇవే చెప్తున్నారు. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము బహు ఆశ్చర్యముగా జరిగిస్తాను. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలుస్తుంది అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు, అయ్యో మీరెంత మూర్ఖులు! కుమ్మరికి మంటికి భేదము లేదని చేయబడిన వస్తువు కనుక వీరు తమ అభిప్రాయమును బట్టి చూసినప్పుడు దేవుని కంటే గొప్పగా స్వ అభిప్రాయము కలిగి ఉంటారు. కనుక ఇటువంటి వారి కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెబుతూ ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఏమని? యెషయా గారి కోట్ ఇక్కడ చేస్తూ, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందక ఉండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. 3 నేరములు ఆరోపణ చేస్తున్నాడు యెషయా గారు. అవి ఇక్కడ యేసు ప్రభు వారు పూర్తి చేస్తున్నారు. స్వస్థత పొందకుండా, ఒకటి హృదయము క్రొవ్వినది. కారణం ఏంటి? ఈ హృదయానికి వాళ్ళు ఏమి యాక్సెస్ చేస్తున్నారు? ఒకటి చెవులు విన్న మాటలను బట్టి, 2 కన్నులు చూచినను వారు చూడకుండా ఇవి మూసుకొని ఉన్నారు. కనుక ఏమంటున్నాడు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు? ఒకే ఒక్క మాటతో, మీరు వినుట మట్టుకు విందురు కానీ చూచుట మట్టుకు చూచుదురు కానీ గ్రహించలేదు. ఎవరైనా ఈ పరిస్థితుల గుండా నేను నడిచి వచ్చి ఈరోజు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్న కార్యము, ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇద్దరున్నారు. ఈ వ్యక్తి సమానంగా ఉన్నారు. అయితే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో, స్వ అభిమానం విషయంలో ఇద్దరికి తేడా వచ్చింది. ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఈ వ్యక్తిని ఎలాగా ఎక్కి ఎదిగేది, తొక్కి ఎదిగేది. ఎక్కి ఎదిగేది అంటే ఈ వ్యక్తి ఇక్కడే ఉంటాడు కానీ ఈ వ్యక్తి ఎదుగుతాడు. ఎలాగా? ఇంత ఎత్తుకి ఎదుగుతాడు. తనని తాను ప్రిన్సిపల్స్ వేసుకొని తనకి ఇవ్వబడిన మార్గంలో
ఎదుటివాని సంబంధం లేకుండా ఎదిగే స్థితిని ఇక్కడ చూపించబడుతుంది. అయితే రెండవది ఏంటంటే, ఈ వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు కదా, ఈ వ్యక్తి ఇంకా ఎదగడానికి స్కోప్ లేదు కనుక, ఈ వ్యక్తి ఈ స్థానంలో ఉండాలంటే ఈ వ్యక్తిని లాగడానికి, కిందకి తొక్కడానికి అందరూ పని కట్టుకుని, మూట కట్టుకుని, ఫోన్లు చేసుకుని, మీటింగ్లు పెట్టుకుని, నీకు తెలుసా నన్ను ఏమన్నాడో, నీకు తెలుసా ఇలా జరిగింది అంటే, ఈ వ్యక్తిని తొక్కివేయడానికి ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన, అంటే అక్కడ నీతి ఉండదు, నియమం ఉండదు, వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అనేది ఉండదు. కానీ ఈ వ్యక్తిని తొక్కేయడమే ముఖ్యం కనుక ఇది తొక్కివేయడం. అంటే పుల్లింగ్ డౌన్, ఇట్ డజంట్ మీన్ హూ దిస్ మ్యాన్ ఈస్, బట్ ద పర్సన్ బిలాంగ్స్ టు ద విక్టిమ్. అంటే ఎలా చెప్పచ్చు, ఈ బలైపోతున్న వ్యక్తి ఇప్పుడు ఇటువంటి ఛాలెంజెస్ ని ఎలా మనం తీసుకోవాలి? నా జీవితంలో అనుభవంతో వచ్చి, నేను దేవుని కార్యాలు రుచి చూచి, నాకు ఒక దర్శనము ఇవ్వబడి, పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు, నేను నిన్ను ఈ విధముగా నడిపించబోతున్నాను, నీవు నాకు ప్రియమైన వాడివి, కానీ నిన్ను నడిపించే మార్గము బహు కఠినముగా ఉంటుంది, నడవగలవా అని చెప్పి, మన ఇష్టము లేకుండా దేవుడు ఏమీ తొందర పెట్టడు. కానీ దేవుని మార్గాలు నేను రుచి చూచాను, చాలా కూల్గా, చాలా చక్కగా, నీవు ఊహించలేనంత అద్భుతమైన రీతిలో ఆయన కార్యాలు నేను వివరించగలుగుతున్నాను. ఇవి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కొట్టండి, ఈ లైక్ బటన్ నొక్కండి, లేకపోతే చిన్న దండవన్న ఎట్టండి, అది కామెంట్ గా ఈ ప్లాట్ఫామ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు 4 రకాల గుణాలు నేను నేర్పిస్తాను. ఫస్ట్ది, నిన్ను రెచ్చగొట్టడం వల్ల ఈ వ్యక్తులు నిన్ను రెచ్చగొడతారు, కానీ నువ్వు రెచ్చిపోకూడదు. కారణము, ద ప్రిన్సిపల్స్ వాట్ యు ఆర్ ఫాలోయింగ్ ఫర్ వాట్ ఈజ్ యువర్ గోల్, దిస్ ఇస్ కాల్డ్ ఫెయిత్. కానీ వీళ్ళు వాళ్ళ ఉన్న స్థానమును బట్టి, వాళ్ళకి ఉన్న ఫాలో అప్ను బట్టి, వాళ్ళు ఏర్పరచుకున్న నియమాలు నిబంధనలు తుంగలో తొక్కి, వాళ్ళకి ఇదే ముఖ్యం కనుక ఎంతకైనా తెగేశారు కనుక నిన్ను రెచ్చగొడతారు. అప్పుడు నువ్వు ఎంత మాత్రము కూడా నీవు రెచ్చిపోకూడదు. అంటే యూ షుడ్ నో హూ యు ఆర్, నీవెవరో నీకు తెలిసినప్పుడు, నీకు ఏమి జరుగుతుందో నీవు గ్రహించినప్పుడు, నీవు అవగాహన చేసుకున్నప్పుడు మనుష్యుల మాటలకి నీవు విలువ ఇవ్వవు. కనుక కీర్తనలో మొదటి కీర్తన ఏమని చెప్పబడుతుంది అంటే, సో సింపుల్, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకుల మార్గమున కూర్చుండక యెహోవా దర్. కాబట్టి ఎప్పుడైతే యు ఆర్ కాల్డ్ టు బి ఎ చూజన్, అంటే నీవు పిలువబడ్డావు, ఎన్నిక చేయబడి, కనుక యువర్ లైఫ్ స్టైల్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ మాబ్. ఈ యొక్క మాబ్ కంటే, అంటే ఇక్కడ నేను పూర్తి చేసేది ఏంటంటే, హాతీ చలే బజార్ అని హిందీలో ఉంది. అంటే ఏనుగు బజారుకు వెళ్తుంది, కుత్తే బోకే హజార్. అంటే 10 కుక్కలు చూసి అరుస్తూ ఉంటే ఏంటి ఇంత పెద్దది వచ్చేసింది అన్నట్టు. కనీసం ఏనుగు పట్టించుకోదు, తొంగి చూడదు. కారణము ఏమిటి? ఏనుగుకి తెలుసు తన బలము, తన దీటు, తన యొక్క ఎస్ ఇట్ షుడ్ బి లైక్ దట్. ఇక రెండవది, ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తికి నువ్వు లోన్ అవుతున్నావు అంటే, యు డోంట్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యూ షుడ్ హ్యావ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీవు ఎవరో, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో, ఆ ప్రిన్సిపల్స్ లో నీకు వచ్చిన ఈ ప్రాబ్లం ఎలాగ సాల్వ్ చేయాలో నీకు తెలుసు కనుక, నీవు ఎంత మాత్రమో వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు, వాళ్ళ మాటలు వేస్తున్నారు, వాళ్ళ స్టాండర్డ్ నీకు తెలుసు, వాళ్ళ జ్ఞానము నీకు తెలుసు, వాళ్ళు కేవలము అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అంచనా వేసి ఏ ఎండకా గొడుగు పట్టే ప్రజలు కనుక, నిన్ను నీవు ఎంత మాత్రము నీ ఆత్మ సామర్థ్యాన్ని, ఆత్మ ధైర్యాన్ని కోల్పోకుండా సమానముగా నీవు బ్యాలెన్స్డ్ గా, క్లోజ్డ్ వెసల్ గా, నేనేం చేశానంటే చక్కగా హ్యాపీగా లాభవచ్చు. ఇది నాకు పరీక్ష దినము, ఉగ్రత దినము కనుక, నీవు ఎప్పుడైతే యూ షుడ్ మెయింటైన్ యువర్ డీసెన్సీ, యూ షుడ్ ఫాలో యువర్, ఇంకా చెప్పాలి అంటే నీవు ఇన్నోసెంటు అని దేవుడు నీకు తీర్పు ఇవ్వాలి, కానీ మనసులో అంటే డీసెన్సీ, ఇన్నోసెన్సీ, డిప్లొమసీ. అంటే ఇప్పుడు మూడవది డిప్లొమసీ. ఈ డిప్లొమసీ అంటే అర్థం ఏంటంటే మూడో స్టేజ్. ఇప్పుడు ఇక్కడ కొన్నిసార్లు వాళ్ళ స్థితికి మించి మాట్లాడతారు, వాళ్ళ స్థాయిని చాలా ఉన్నతంగా, నేనే చేశాను, నేనే కట్టాను, కొంచెం కొద్దో గొప్ప, ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఎంతగా మనం మనుషులమైనా, కొన్ని విషయాల్లో మనము ఆన్సర్ చెప్పాలి
చెప్పవలసిన పరిస్థితులు వస్తాయి. అటువంటప్పుడు దేవుని వాక్యము సామెతలు ఒకే కోట్లో చెప్పాడు, మూర్ఖునికి వాని మూర్ఖతను బట్టి జవాబు ఇవ్వకు, ఇచ్చిన ఎళ్ళ మరి మూర్ఖంగా ప్రవర్తించు. అక్కడే ఉంటుంది, మూర్ఖుడికి వారి మూర్ఖతను బట్టి జవాబు ఇవ్వము, లేని ఎడల వాడు ఇంకా మూర్ఖంగా నీ మీద అగచాట్లు పడు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే, ఐ రెస్పెక్ట్ యూ, యు ఆర్ రైట్, ఐ 100% యాక్సెప్ట్, కానీ దిస్ ఇస్ నాట్ సెన్స్. అంటే అర్థం ఏంటంటే, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, ఎస్ యూ డిడ్ ఇట్, కానీ ఎలా చేస్తావు? ఒకసారి వీళ్ళ దగ్గర జవాబులు ఉండదు, కానీ ఆ మాట వీళ్ళకి తగులుతుంది, వెంటనే నీ పక్కనున్న వాళ్ళు మోసేస్తారు. నీకు తెలుసా ఆయన ఎలా అన్నాడు? ఎంతమంది సన్మానం ఎందుకు చెప్తారో అర్థం కాదు. అసలు ఏం చేసావు? వీళ్ళ రెచ్చిపోతారు. అసలు దేవుని సేవకుడి మాట అనేది మర్చిపోతారు, ప్రజల మూట కట్టుకునేదాన్ని చూస్తారు, కనుక వీళ్ళ అభిమానము రెచ్చిపోద్ది, గుంపు. అయితే 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 యు ఆర్ నాట్ బ్యాలెన్సింగ్, బట్ యు ఆర్ నాట్ అక్యూజింగ్. అంటే నీవు సరి అయిన వాడివి అని చెప్పట్లేదు, ఎదుటోడు చెడ్డోడు అని చెప్పట్లేదు. ఈజ్ ఇట్ రైట్? నువ్వు చేస్తుంది కరెక్టేనా? అది వీళ్ళకి నచ్చదు, ఎందుకంటే రెచ్చిపోతారు. అప్పుడు ఫోర్త్ స్టేజ్కి ఎలాగా? మొట్టమొదటిది రెచ్చగొడతారు, నువ్వు కూల్గా ఉండాలి. రెండవది, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నిన్ను క్రిందకి లాగడానికి చూస్తారు. రెండవది, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అయినా కూడా కిందకి లాగడం. ఇవన్నీ దుష్టుని అగ్ని బాణాలు. మూడవది, ఇక నీ వలన కాని కొన్ని కార్యాలు జరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా అపోజ్ చేస్తావు, దాన్ని బట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మర్చిపోయి, ఫౌండేషన్ స్టోన్ మర్చిపోయి, ఎవరి ద్వారా ఈరోజు ఏ స్థితికి వచ్చామో. అయితే ద ఫోర్త్, ఇప్పుడు నేను ఇక్కడ తొక్కారు కదా, బట్ నువ్వు ఇక్కడే ఉన్నావు, ఒక్క రోజు వస్తుంది, స్టార్ట్ అగైన్ అంటే కమాన్ నవ్ ఓపెన్ ద డోర్. ఆ సమయం వరకు నీవు ఓర్పు కలిగి ఎదురు చూడాలి. దిస్ ఇస్ కాల్డ్ ఫెయిత్. ఇది విశ్వాసం. విశ్వాసము అంటే అర్థం ఏంటంటే వహించుకోవడంలో కాదు, సహించుకోవడంలో. ఓర్పు కలిగి దేవుని సమయం వచ్చేవారు. అప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తాడు, ఇప్పుడు నా సమయం వచ్చింది, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఓపెన్ ద డోర్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ థింగ్స్. అంటే ఒక్క మాటలో, ఈ రోజు నుండి నేను నీకు కార్యాలు చేయబోతున్నాను, నేను నీ చేపట్టున్నాను. ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా, ఎంత లేదంటున్నాడు, నౌ ఫర్ యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ అట్ టు ట్యాకల్ ఎనీథింగ్. నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు, ఏమీ చెప్పాల్సిన పని లేదు. సేమ్ వేలో వస్తారు, సేమ్ అప్పుడు గెలిచాగా ఇప్పుడు గెలుద్దాం అనుకుంటారు. వాళ్ళు మారరు, బట్ ఇప్పుడు నీ స్టాండర్డ్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ కోసం జవాబు చెప్పేటట్లుగా, నీవు నడిచి వచ్చిన మార్గము యథార్థమైనదని, నీ కోసం గొప్ప జనాంగం సురేష్ యొక్క దేవుడు అని ఈ దేశంలో పిలువబడతాడు అని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని మసీదులు మందిరాలుగా మారుస్తాడని, నీవు ఎంత మాత్రము కృంగిపోవడానికి కాదని, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కానివాడవుతావని, శ్రమ దినమున నీవు కనిపెట్టుకుని ఉండిన ఎడల దుప్పి నీటి వాగుల కొరకు కనిపెట్టినట్లు, కావలి వారు వేకువ కొరకు కలిగి ఉంటాడు. ఆయన ఆత్మ దర్శనము కోసము నీవు ఎదురు చూచినప్పుడు ఖచ్చితంగా నేను నడిచి వచ్చి సక్సెస్తో చెప్తున్నాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళు తిరిగి మాట్లాడతారు, ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు వేశారు, ఇప్పుడు ఆయన సమస్తము కోల్పోయిన తన ప్రేమను కానీ, తన రూపాన్ని కానీ, దేనిని అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దేవుని మహిమను మేము చూడగలుగుతున్నామని నీ స్టాండ్, నీ యొక్క ప్రతి స్టాండర్డ్ని ప్రజలు మాట్లాడతారు. వారు ఒకవేళ ప్రిన్సిపల్స్ పీపుల్ అయితే తలదించుకుంటారు, మూర్ఖులైతే ఈరోజు ఈ వాక్యము మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, యెషయా ఇశ్రాయేలును గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. యెషయా ముందు చెప్పిన ప్రకారం సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువు మనకు సంతానము శేషించకపోయినా, కనుక నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసము మూలమైన నీతిని, కనుక ఇశ్రాయేలు నీతి కారణమైన నియమను వెంటాడినను ఆ నియమం అందుకోలేదు. ఎందుకని? వారు ప్రియుల మూలముగా నమ్మారు, వెంటాడారు. వీరు దేవుని మూలంగా, కనుక అడ్డుబండను సీయోను.
ప్రతిదీ దేవుడు ఎదురు తిరుగుతాడు, విరోధి అవుతాడు. ఏదైనా కొంతకాలం నడుస్తుంది. శాశ్వతమైన ప్రేమ దేవునిది. పడిపోయావా, కృంగిపోయావా, విరిగిపోయావా, నలిగిపోయావా? నేనున్నాను. ఎక్కడెక్కడ నిన్ను తలదించుకునేటట్లు చేశాను, ఎక్కడెక్కడ నిన్ను అవమానించారు, ఎక్కడెక్కడ నిన్ను లేని నిందలు, దూషణలు ఇచ్చించుకున్నారు. దేవుడు న్యాయాధిపతి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. చీకటిలో ఉన్న నిన్ను బయటికి తెస్తాడు వెలుగులోకి, బంధించబడిన నిన్ను బయటికి తెస్తాడు విడుదలలోకి, బంధకాలలో నిన్ను విముక్తిని చేస్తాడు. నీ రిడీమర్ ఆమె నిన్ను, నీ విమోచకుడు నేనే. నేను నీతో నిబంధన చేసి నిన్ను బట్టి ప్రజలకు సాధనముగా, అన్యజనులకు వెలుగుగా అని చెప్పి నిన్ను దీపస్తంభం మీద పెడతాడు. ఇది వాక్యం. ఆ విధంగా నీ జీవితం ఉన్నప్పుడు నేను ధైర్యంతో నీకు చెప్తున్నాను, నడిచి వచ్చాను. ఇది సత్యము, ఇది వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెతబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా, నీ కృపాసు వార్తను పట్టించు వారంగా చేయమని, వింటున్న ఒక్కొక్కరిని నీ కృపతో నింపమని యేసునామములో దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.